గత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనటువంటి, మిగిలిపోయినటువంటి, అసలు ఆయనకు ఆలోచనకు రానటువంటి ప్రాజెక్టులెన్నో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అడుగడుగున కాలువట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడు లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే, మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయిక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదాలు ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టుల విషయంలో పదే పదే ఏకరువు పెడుతున్నటువంటి సందర్భం. ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు, ప్రాజెక్టులు ఈ 10 ఏళ్లుగా ఎప్పుడైనా అడిగినారా? మీరు 6 సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఏ రోజైనా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు కానీ, మీరు 8 మంది గెలిచి ఎక్కువసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ, ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంత్రి పదవులు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే. ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి నయా పైసా అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి, మీరు అడగనటువంటి పరిస్థితి. ఇది మీ చేతకాంతనం కాదా? రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. కేంద్రంలో క్యాబినెట్లో ఉండి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చినటువంటి రాష్ట్రం నుంచి మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ, ప్రాజెక్టు కానీ, ఇతరతర అభివృద్ధి సంక్షేమ ఫలాలు కానీ ఎందుకు అడగట్లేదు కిషన్ రెడ్డి గారు? సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు, ఇవాళ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. అస్తమానం గుజరాత్ గురించి మాట్లాడతారు, అస్తమానం ప్రధానమంత్రి పొగుడుతూ ఉంటారు. మరి ఎందుకు రాష్ట్రం గురించి మాట్లాడట్లేదు మీరు? ఇవాళ రాష్ట్రం వద్ద మన పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిజంగా కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ సౌత్ ఇండియాలో గొప్ప రాష్ట్రంగా తీర్చుకునే అవకాశం ఉంది. మెట్రో రైలు నడుస్తలేదు, నత్తనాడికి నడుస్తూ ఉంది. మనం దాని ముందుకెళ్లే యోచనలో నిధులు కావాలి, కేంద్రం అడుగుతూ ఉన్నాం, మాట్లాడట్లేదు. మూసీ ప్రక్షాళన మీరు నార్త్ ఇండియాలో నర్మదా కానీ ఇతరత్ర నదుల ప్రక్షాళన చేశారు, మూసీకి ఎందుకు మీరు కనికరించట్లేదు? ఇంత దుర్భరంగా ఉన్నట్టు మూసీ ప్రక్షాళన అవసరం లేదంటారా? ట్రిపుల్ రోడ్ ఈ రాష్ట్రానికి హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ రోడ్ వస్తే క్యాపిటల్ సిటీ ఎంత డెవలప్ అవుతుందో మీకు గుర్తుకు రావట్లేదా? స్కిల్ యూనివర్సిటీ వస్తే నైపుణ్యతను బయటకు తీసుకొచ్చే అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉంటాయి. అది ఎందుకు మీకు దృష్టికి రావట్లేదు? ఇచ్చిన ఒక్కొక్క ఎయిర్పోర్ట్, ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మామ్నూరులో, వరంగల్లో ఇస్తే దానికోసం దాదాపుగా 4-5 సార్లు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేస్తే ఆ ఎయిర్పోర్ట్ వస్తే కూడా అక్కడ కూడా రాజకీయం. కేసీఆర్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోతున్నారని తెలిసి వారి కులానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడుని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రెస్ పెట్టించి కేసీఆర్ని పొగడే ప్రయత్నం చేస్తూ ఉంటే కిషన్ రెడ్డి గారు ఏ స్థాయికి మీరు దిగజారుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు తీసుకొచ్చి మేమే ఇచ్చామని గొప్పలు చెప్తూ ఎయిర్పోర్ట్లు ఎవరు ఇస్తారండి? ఎయిర్పోర్ట్లు ఎవరు ఆధీనంలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కదా. ఎన్నిసార్లు మొరబెట్టుకుంటూ వచ్చింది, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది ఎయిర్పోర్ట్ వరంగల్ది, ఇవాళ ఆదిలాబాద్ది పెండింగ్ ఉంది.
భద్రాచలం పెండింగ్ ఉంది, కొత్తగూడెం భద్రాచలం, నిజామాబాద్ పెండింగ్ ఉంది. ఎందుకు మీరు దీని మీద చొరవ చూపట్లేదు? ఎయిర్పోర్ట్స్ కేంద్ర ఆధీనంలో ఉంటాయి. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో 4-5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తమిళనాడులో 5-6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, చిన్న రాష్ట్రంలో కేరళలో 4-5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో తెలంగాణకి ఇంక ఎయిర్పోర్ట్లు అవసరం లేదా? ఆ అవసరాన్ని ఎందుకు గుర్తించట్లేదు మీరు? కిషన్ రెడ్డి గారికి నేను సూటిగా తెలంగాణ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ బిడ్డ కాదా మీరు? తెలంగాణ ప్రజలు సికింద్రాబాద్ ప్రజలు ఓటేస్తే గెలవలేదా మీరు? అక్కడ గెలుస్తేనే కదా కేంద్ర మంత్రివర్గంలో స్థానం వచ్చింది మీకు. ఎందుకు తెలంగాణ గురించి మీరు పట్టించుకోవట్లేదు? పట్టించుకొని ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారిని అడగడం ఎందుకు అడ్డుకాలు మొఖాలు వేస్తా ఉన్నారు? తెలంగాణ అభివృద్ధి మీ బాధ్యత కాదా? ఈ దశగా ఎందుకు ఆలోచించట్లేదు? అడుగడుగున అభివృద్ధిని అంటుకుంటున్న కేసీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, వారి యొక్క కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత అందరం కూడా తమిళనాడు తరలో కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రాజెక్టు తెచ్చుకోవాలి. ఇలా సంక్షేమం ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఇస్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు. బీసీల కోసం కుల సర్వే చేశాం. ఈ రఘునందన్ లాంటి వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి 10 నుంచి తొలగించినప్పుడు రఘునందన్ గారికి మరి ఎక్కడున్నారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దత్తాత్రేయ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారు ఆ సీటు తీసుకున్నప్పుడు రఘునందన్ గారికి మరి తెలియదా? ఇలా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీ ఎంపీలు, నాయకులు, మంత్రులు మోడీని అడగండి, దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలి. ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు మీరు? ఈ దశగా ఆలోచించిన అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. మీరు తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు, తెలంగాణకి రావాల్సిన నిధులు, తెలంగాణకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలని ఏ రకంగా మోకాలు అడుగుతున్నారో తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దాన్ని మార్చుకొని తెలంగాణ అభివృద్ధి మీ తోడ్పాటు ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని మేము సూచిస్తా ఉన్నాం.